హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికోసం మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి నిధి పోర్టల్ అని టైప్ చేస్తే మీకు అలా లింక్ వస్తుంది. ఆ నిధి దాని మీద లింక్ చేసిన తర్వాత మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ అడుగుతుందండి. అక్కడ మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీని టైప్ చేయాలి. చేసిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కి లింక్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ సీఎఫ్ఎం పాస్వర్డ్ కొట్టాలనమాట. పాస్వర్డ్ ఏదో కాదండి. మీ డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి CFSS@123 అనమాట. నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి మీకు అలా కనబడుతుంది. లాగిన్ కొట్టగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయండి అక్కడ. మీ ఎంప్లాయీస్ డీటెయిల్స్, పాలసీ డీటెయిల్స్, ఏపీజీఎల్ఎంఏ క్లిక్ చేయగానే ఆ పాలసీ వివరాలన్నీ ఉంటుంది. మీ నామినీ వివరాలు, అన్ని వివరాలు అక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పాలసీ బాండ్ డౌన్లోడ్ చేసుకోవడానికైతే ఆ పాలసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క పాలసీలో ఉన్న 2 పాలసీలు వస్తాయి. ఒకటుంటే ఒకటి, రెండుంటే 2 పాలసీలు వస్తాయన్నమాట. దాంట్లో మీకు కనబడుతుంది. చివర్లో లాస్ట్‌లో మీకు డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. పాలసీ డౌన్‌లోడ్. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు డౌన్‌లోడ్స్‌లోకి ఫైల్ వచ్చేస్తుంది. దాన్ని మీరు పీడీఎఫ్‌లో ఓపెన్ చేసి మీ వివరాలన్నీ చూసుకోవచ్చండి. నామీ వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ యాడ్ చేయాలన్నా సరే బాండ్‌కి ఎడిట్ చేసి మోడిఫై చేయొచ్చు. దాన్ని మళ్ళీ అప్రూవల్ వస్తుంది డీడీఓ దగ్గర నుంచి అనమాట. ఈ రకంగా మన పోర్టల్‌లో మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా ఉన్నా సరే మోడిఫై చేసి అప్డేట్ చేస్తే వాటిని మళ్ళీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు మన డీడీఓస్. ఈ రకంగా మీ ఏపీజీఎల్ఐ పాలసీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ అండి.